టీజీ ఐసెట్ 2026 ఆర్ తెలంగాణ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఈ యొక్క ఐసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఐసెట్ సంబంధించి అప్లై చేసుకోవాలంటే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ లేదా ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ మీరు ఎంబీఏ లేదా ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో తెలంగాణలో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీస్లో కానీ ప్రైవేట్ కాలేజెస్లో కానీ అటానమస్ కాలేజెస్లో కానీ అఫిలియేట్ కాలేజెస్లో కానీ మీరు జాయిన్ అవ్వాలంటే ఈ యొక్క ఐసెట్ కోసం అప్లికేషన్ చేసుకోవడంతో పాటు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అవ్వడం అయితే మ్యాండేటరీ. సో ఈ యొక్క ఐసెట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th March 2026 అయితే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విత్ లేట్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఐసెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 30 March 2026 అయితే ఇవ్వడం జరిగింది. విత్ లాస్ట్ డేటు 7th April 2026 వరకు 500 లేట్ ఫీ తోటి 250 లేట్ ఫీ తోటి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ అయితే 16th March 2026 అయితే లాస్ట్ డేటు. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో మీరు కనుక జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే లైక్ ఓసీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 750 రూపీస్ అనేది పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే 550 రూపీస్ అయితే పే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐసెట్ వల్ల మనకు వచ్చేది ఏంటంటే సో మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టోటల్గా అప్లికేషన్ అనేది మనకు 2 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ కోసం పేమెంట్ అయితే చేయాలి అండ్ తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేది ఫస్ట్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వన్స్ మన పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. పేమెంట్ చేయడం కోసం ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. జస్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఐసెట్ అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ యొక్క పేమెంట్ కోసం మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ ప్రకారం టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ 2 థింగ్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఫర్దర్గా ఐసెట్కి సంబంధించిన అప్డేట్స్ అనేది మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలనుకున్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఓటీపీస్ రావాలి అనుకున్నా కూడా మొబైల్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఫర్దర్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇఫ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి కమ్యూనికేషన్ పర్పస్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ టైం మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత కూడా అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రీసెంట్లీ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు సంబంధించిన డిగ్రీ అనేది బీఏ కంప్లీట్ చేశారా, బీకామ్ కంప్లీట్ చేశారా, బీఎస్సీ కంప్లీట్ చేశారా, బీబీఏనా, బీటెక్, అదర్ థింగ్స్ అనేది అయితే ఇక్కడ అడుగుతారు. మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ కావడం జరిగిందో ఆ కోర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మేము బీకామ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్లు ఉన్నా కూడా మీరు ఏ కోర్సులో ఫైనల్ ఇయర్ ఉన్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ డిగ్రీకి సంబంధించి మీరు బీఏనా, బీబీఏనా, బీసీఏనా, బీకామా, బీజెడ్సీనా, వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించి మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా చెప్పుకోవచ్చు, ఈక్వాలెంట్ డిగ్రీస్ అనేది. తర్వాత మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఓసీ అయినట్టయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో బీసీఏ అయినట్టయితే సెకండ్ ఆప్షన్, బీసీబీ అయితే థర్డ్ ఆప్షన్, బీసీసీ అయితే 4th, బీసీడీ అయితే ఇలా మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ రిలవెంట్ ఆప్షన్ అయితే ఎస్సీ ఎస్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబుల్డ్ పర్సన్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, మీకు ఎటువంటి డిజబిలిటీ ఉన్నా. అండ్ ఇక్కడ మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ డిజబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మాకు ఎటువంటి డిజబిలిటీ లేదు, మీ నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత పేమెంట్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, లేదా అదర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయొచ్చు. కార్డ్ డీటెయిల్స్ అన్నిటికీ యాక్సెస్ అయితే ఉండదు. పేమెంట్ అనేది కొన్నిసార్లు మీ యొక్క కార్డ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే యాక్సెస్ రాకపోవచ్చు. సో మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయితే నెట్ బ్యాంకింగ్ అనేది క్లిక్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ పేమెంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా, టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే సో మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేస్తున్నాము. సో నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. బీసీ స్టూడెంట్ కాబట్టి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్.
సో మీరు చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ వచ్చేసి మాకు టోటల్గా విత్ అప్లికేషన్ ఫీతో పాటు సర్వీస్ ఛార్జెస్ కూడా పడుతుంది ఇక్కడ. సో 23.60 పైసా అనేది అయితే ఎక్కువ ఛార్జ్ కావడం జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానం బట్టి పేమెంట్ అయితే చేయాలి. మేము స్టేట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాం కాబట్టి మా బ్యాంకుకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి మేము పేమెంట్ అయితే చేస్తాము. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పేమెంట్కి సంబంధించి కానీ అప్లికేషన్ విషయంలో కానీ మా టీం అయితే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో పేమెంట్ చేసేటప్పుడు సో ఈ విధంగా మీకు సంబంధించి బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ ఓటీపీ అనేది వచ్చిన తర్వాత ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అనేది ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ డిస్ప్లే అవ్వనట్టయితే మళ్ళీ మీరు మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అని చూపించడంతో పాటు మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడియా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీ పేమెంట్ అనేది డిడక్ట్ అయినట్టయితే ఫస్ట్ మీరు మళ్ళీ మన యొక్క మెయిన్ టాప్కి వెళ్ళేసి అక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుందో ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోండి. ఇఫ్ అమౌంట్ డిడక్ట్ అయినట్టయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ అయితే రిఫండ్ కావడం జరుగుతుంది. మళ్ళీ మీరు అమౌంట్ అనేది తీసుకొని కొత్తగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు అసిస్టెన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే సజెషన్స్ బట్టి మీరు పేమెంట్ చేయడం కానీ లేదా వెయిట్ చేయడం కానీ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయింది కాబట్టి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన టోటల్ ఐసెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్కి సంబంధించిన ప్రొఫైల్ అయితే ఫిల్ చేయాలి. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది సో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది మనం పేమెంట్ చేయడం కంటే ముందు అక్కడ ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ మీ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇఫ్ మీ నేమ్లో కనుక మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ సేమ్ టైం మీ కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు తెలంగాణ ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. పేమెంట్ కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ అయితే మనం కరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా ఇచ్చిన తర్వాతనే పేమెంట్ అయితే చేయండి. ఇఫ్ ఆల్రెడీ పేమెంట్ చేసాం సార్ అంటే మీరు మీ డీటెయిల్స్ ద్వారా కరెక్షన్ చేయించుకోవడానికి కన్వీనర్ ఆఫీస్కి అయితే మెయిల్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి, మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. సో మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి, మేరా ఫీమేల్ అనేది. అండ్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత మీ రేషన్ కార్డ్ ఇఫ్ అప్లికేబుల్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అండ్ జెండర్ కానీ యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాలి. తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే టైప్ చేయమంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మీ యొక్క 10th క్లాస్ మెమోలో అయితే ఉంటుంది. సో మీ మోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది 10th క్లాస్ మెమో పైన అయితే ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ మెమోలో మోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. హౌస్ నెంబర్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క విలేజ్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క మండలం అనేది టైప్ చేయాలి, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క స్టేట్ అనేది టైప్ చేయాలి, మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్ అయితే బై డిఫాల్ట్గా ఉంటుంది. మొబైల్ నెంబర్ని మీరు చేంజ్ అయితే చేసుకోలేరు. ఇఫ్ మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్ కాల్ చేసి లేదా మెయిల్ చేసి అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ ఐడి కూడా బై డిఫాల్ట్గా ఉంటుంది. సో పేమెంట్ కంటే ముందు ఇచ్చిన థింగ్స్ ఏవైతే ఉంటాయో క్యాండిడేట్ యొక్క నేమ్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ప్రజెంట్ అయితే మా యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించి అండ్ మా యొక్క అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్తో పాటు అండ్ మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అయితే అడుగుతుంది. సో మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీ యొక్క అప్ టు డిగ్రీ వరకు తెలంగాణ స్టేట్లో ఏదో ఒక యూనివర్సిటీ పరిధిలో కంప్లీట్ చేసినట్టయితే సో మనం తెలంగాణకి లోకల్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియా ఓయూ అనేది అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ డిగ్రీ మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీ పరిధిలో చేసినా కూడా మీరు ఓయూ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ రిజర్వ్డ్ సో మీరు తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్లో కనుక మీ యొక్క డిగ్రీ కానీ లేదా లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ కానీ చేసినట్టయితే అన్రిజర్వ్డ్ అని పెట్టచ్చు. ఇఫ్ మేము ఏపీ స్టూడెంట్స్ సార్ తెలంగాణలో చదివాము అనుకుంటే సో ఏపీ స్టూడెంట్స్ అయినట్టయితే అన్రిజర్వ్డ్ కింద అయితే రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మీ కేటగిరీ బై డిఫాల్ట్గా ఉంటుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏ కేటగిరీ అయితే చూస్ చేసుకున్నారో ఆ కేటగిరీని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కేటగిరీలో మిస్టేక్స్ ఉన్నా మీరు ఇప్పుడు కరెక్షన్ అయితే చేసుకోలేరు. కరెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాస్ట్ అయితే చూస్ చేసుకోవాలి. సో మీ కేటగిరీని బేస్డ్ చేసుకొని మీ సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇఫ్ మీ దగ్గర మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అనుకుంటే
అనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. సో అది మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే, సో మీ యొక్క స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్పెషల్ కేటగిరీలో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న, ఆర్మ్ పర్సన్కి సంబంధించి క్యాప్ సర్టిఫికేట్ ఉన్న, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు వీటికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ బాక్సెస్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే, సో బై డిఫాల్ట్గా మనం పేమెంట్ కంటే ముందే ఇవ్వడం జరిగింది కాబట్టి పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది దీన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఫర్దర్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనార్టీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం మైనార్టీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు సబ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీరు ముస్లిమా, క్రిస్టియనా, వాట్ ఎవర్ అనేది, సో దాన్ని మీరు మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే నాన్ మైనార్టీని క్లిక్ చేయాలి. మేము వచ్చేసి నాన్ మైనార్టీ, సో నాన్ మైనార్టీ ఆప్షన్ అనేది బై డిఫాల్ట్గా క్లిక్ చేయడం జరిగింది. అండ్ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో అది బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh ఉందా అనేది యాజ్ పర్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇఫ్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ మీ దగ్గర ఉన్నట్టయితే ఎంటర్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే మ్యాండేటరీ ఉంటుంది. ఆ లోపు మీరు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత సో ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వమని చెప్తుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నాట్ మ్యాండేటరీ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయడం అని చెప్పేది. సో ఇఫ్ మీకు ఒకవేళ డీటెయిల్స్ అవైలబుల్లో ఉన్నాయంటే ఫిల్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అయితే బ్యాంక్ అకౌంట్ నేము, తర్వాత సో మీకు సంబంధించిన నేమ్ అనేది బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. సో నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన బ్రాంచ్ నేమ్ టైప్ చేయాలి, అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది టైప్ చేయాలి. ఫస్ట్ కాలంలో నేమ్ అనేది బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ అనేది ఐసెట్ అప్లికేషన్ ఏ డిగ్రీ మీద చేస్తున్నారు, బీఏ మీద చేస్తున్నారా, బీఎస్సీనా, బీకామా, బీబీఏనా అనేది. సో మనం ఆల్రెడీ పేమెంట్ కంటే ముందు మన కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము బీకామ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ కోర్సు బై డిఫాల్ట్గా అయితే ఉంటుంది. ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ కోసం కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ సో మీ యొక్క డిగ్రీ అనేది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా అనేది ఉంటుంది. మీరు అర్బన్లో చేస్తుంటే అర్బన్ అని, రూరల్ చేస్తుంటే రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ డిగ్రీ అనేది ప్రజెంట్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదా ఆల్రెడీ మీ డిగ్రీ కంప్లీట్ అయినా ఏ యూనివర్సిటీ పరిధిలో చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క కాలేజ్ నేమ్ అనేది టైప్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్గా అయితే ఉంటుంది, పేమెంట్ కంటే ముందు ఇచ్చాం కాబట్టి. అండ్ తర్వాత ఇయర్ ఆఫ్ అపీరింగ్ అనేది ఉంటుంది. ప్రజెంట్ అపీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు వచ్చేసి 2026 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయినట్టయితే మీ డిగ్రీ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాలి. ప్రజెంట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, ఫైనల్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే అప్ టు 5th సెమిస్టర్ వరకు మీ యొక్క రిజల్ట్ ఇవ్వచ్చు, లేదా సార్ మాకు 4th సెమ్ వరకే రిజల్ట్ వచ్చిందంటే అప్ టు 4th సెమిస్టర్ వరకు రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు CGPA మోడ్లో కానీ పర్సంటేజ్ మోడ్లో కానీ టైప్ చేయొచ్చు. అండ్ తర్వాత మేజర్ సబ్జెక్ట్స్ ఇన్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అయితే అడుగుతారు. సో మీ యొక్క డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో మేజర్ సబ్జెక్ట్స్ అవైతే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ స్టూడెంట్స్ అనుకోండి, కామర్స్ సంబంధించిన మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేయాలి. లేదా బీజెడ్సీ స్టూడెంట్స్ అనుకోండి, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అనేది ఇస్తారు. మ్యాథమెటిక్స్ ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇస్తారు. లేదా ఎంపీసీఎస్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా మీ మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాల్సి ఉంటుంది. సో బీఎస్ స్టూడెంట్స్ అయినా, బీఎస్సీ స్టూడెంట్స్ అయినా మేజర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీడియం ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ అనేది మీ డిగ్రీ ఏదైతే ఉందో కంప్లీట్ అయిన డిగ్రీ అనేది సో అది తెలుగు మీడియంలో చేశారా, ఇంగ్లీష్ మీడియంలో చేశారా, ఉర్దూ మీడియంలో చేశారా, అదర్ మీడియంలో చేశారా అని అడుగుతారు. సో మా డిగ్రీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అలా మీ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంటర్మీడియట్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు మ్యాథమెటిక్స్ ఉందా, డిగ్రీ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఉందా అనేది అడుగుతుంది. ఇఫ్ మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో కనుక మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే ఎస్ ఆప్షన్ పెట్టాలి. ఈ మ్యాథమెటిక్స్ తోటి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు డిగ్రీలో కానీ లేదా ఇంటర్లో కానీ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటే సో మీరు ఎంబీఏతో పాటు ఎంసీఏ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు బీకామ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అయితే ఉండదు. డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళు సిఎస్సి నుంచి కానీ హెచ్ఈసీ నుంచి వచ్చినట్లయితే సో అలాంటి స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఉండదు కాబట్టి నో ఆప్షన్ ఇవ్వాలి. బట్ సో డిగ్రీలో ఎంపీసీ స్టూడెంట్స్ కానీ లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ స్టూడెంట్స్ కానీ లేదా ఎంఈసీ స్టూడెంట్స్ కానీ అయితే మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వారు ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎస్ఎస్సీ ఏ బోర్డులో పాస్ అయ్యారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ మీ ఒక 10th క్లాస్ మెమో ప్రకారం. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది కంప్లీట్గా. సో మీకు సంబంధించి సో ఇక్కడ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు అనేది డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 6th క్లాస్ వచ్చేసి నాది నల్గొండలో కంప్లీట్ అయింది, 7th క్లాస్ నల్గొండలో కంప్లీట్ అయింది, సో 8th క్లాస్ కూడా నల్గొండలో కంప్లీట్ కావడం జరిగింది. సో మీది ఒకవేళ గతంలో వేరే డిస్ట్రిక్ట్, పాత డిస్ట్రిక్ట్స్ డివైడ్ చేయ ముందుకు వేరే డిస్ట్రిక్ట్లో కంప్లీట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఆ డిస్ట్రిక్ట్ వేరే డిస్ట్రిక్ట్స్ ఉంది అనుకుంటే సో మీ స్కూల్ కానీ మీ కాలేజ్ కానీ ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్కి మీరు చదువుకున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ అప్లికేబుల్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్
చేసుకోవాలి. మాది వచ్చేసి టోటల్గా నల్గొండ. సో ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, టోటల్ నల్గొండలో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో నల్గొండ అయితే మేము సెలెక్ట్ చేస్తాము. అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది 50 KB కంటే బిలో ఉండాలి, సిగ్నేచర్ అనేది 30 KB కంటే బిలో అయితే ఉండాలి. సో మీరు 50 KB కంటే తక్కువగా మీ ఫోటోని అండ్ 30 KB కంటే మీ సిగ్నేచర్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి త్రూ మొబైల్ ద్వారా అండ్ రిక్వైర్డ్ సైజ్లో కానీ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే ఫస్ట్ మీరు ఫోటో సిగ్నేచర్ అయితే రిక్వైర్డ్ సైజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సేమ్ టైం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. నేను లేటర్ అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ తర్వాత మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ టోటల్గా మనం 3 ప్రియారిటీస్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు, సో మీకు నియర్ బై ఎక్కడైతే ఉంటుందో లొకేషన్ ఆ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేము వచ్చేసి సో హైదరాబాద్కి తర్వాత అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో నియర్ బై ఆ డిస్ట్రిక్ట్స్కి అయితే ఇచ్చేస్తాము. లేదా టోటల్గా హైదరాబాద్లోనే మనకు 4 ఏరియాస్ అయితే ఉంటాయి. మీకు నియర్ బై ఏరియా అయితే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటుంది. ఇఫ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా తెలంగాణలో మీకు నియర్ బై ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు 2 మీడియంలో ఐసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి తెలుగు అండ్ ఉర్దూ మీడియంలో అయితే కండక్ట్ చేస్తారు. మీకు తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉర్దూ మీడియంలో క్వశ్చన్ పేపర్ కావాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూతో పాటు ఇంగ్లీష్లో కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకొని ఫస్ట్ ప్రైమరీగా డీటెయిల్స్ అయితే సేవ్ చేసుకోవాలి. జస్ట్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకోవాలి. వన్స్ మన సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటివరకు మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీజ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి మీరు ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇఫ్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నిటికీ మళ్ళీ ఒకసారి ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం జరిగింది అండ్ మాకు సంబంధించిన ఆల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం జరిగింది, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూస్ చేసుకోవడం జరిగింది. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, తర్వాత హైదరాబాద్ 2 ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, తర్వాత కోలార్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము. డిక్లరేషన్లో టిక్ మార్క్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనకు సంబంధించి ఇప్పటివరకు మనం ఇచ్చిన డీటెయిల్స్ యొక్క ప్రివ్యూ అయితే డీటెయిల్గా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకు బ్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మోడిఫై అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ మోడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. పేమెంట్ కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, కేటగిరీ కానీ, మీ యొక్క డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, హాల్ టికెట్లో కానీ మిస్టేక్స్ ఉన్నా సో మీరు ఖచ్చితంగా టీఎస్ ఐసెట్ కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మా యొక్క దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు. ఇఫ్ మీకు మిస్టేక్స్ ఉన్నాయంటే ఇక్కడ మాడిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసి కరెక్షన్ అయితే చేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ప్రీజ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫైనల్ సబ్మిట్ అవుతుంది. వన్స్ మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ సబ్మిట్ అయినట్లయితే ఈ విధంగా మనకు యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అనేది చూపించడంతో పాటు సో మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ సేమ్ టైం మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, మెయిల్ ఐడికి కూడా మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయినట్టుగా దాని ద్వారా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన యొక్క ఐసెట్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ ఈ విధంగా మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టోటల్ ప్రివ్యూ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్కి అనేది మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవాలి. కరెక్షన్కి సంబంధించిన క్లారిటీ కూడా ఇస్తాను. ఐసెట్ అప్లికేషన్లో కనుక నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, సో జెండర్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మీ యొక్క ఎస్ఎస్సి మెమోతో పాటు సో మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ డిగ్రీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే క్వాలిఫైయింగ్ డిగ్రీ బీకామ్ బీఏలో మిస్టేక్స్ ఉన్న, హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్న, పాస్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉన్న, పర్సంటేజ్లో మిస్టేక్స్ ఉన్న మీ యొక్క డిగ్రీ మెమోతో పాటు సో మీకు సంబంధించి ఐసెట్ అప్లికేషన్ ఫామ్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు సంబంధించి మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మనం మెయిల్ చేయడానికి. సో ఆ యొక్క రిలవెంట్ మెయిల్కి అయితే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఐసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్
మిస్టేక్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి ఐసెట్ కన్వీనర్ మెయిల్ ఐడి అనేది కామెంట్ సెక్షన్లో అండ్ సేమ్ టైం వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు కరెక్షన్ అయితే చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తెలంగాణ ఐసెట్ వచ్చేసి 2025 ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.